అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల వద్ద గూడ్స్ రైలు గత రాత్రి ప్రమాదానికి గురైంది. 3 బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కేసి డీరైల్ అయింది. దీంతో రైళ్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతుంది. రైళ్ల ట్రాక్ని పునరుద్ధరిస్తున్నారు. వార్ఫుడ్ ప్రోగ్రాం నడుస్తుంది. అయితే కొన్ని రైళ్లని రద్దు చేయడం జరిగింది, మరికొన్ని రైళ్లని మళ్లించడం జరిగింది. అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఏపీ ఎక్స్ప్రెస్ కొద్దిసేపటి క్రితమే వచ్చింది. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎట్లా ఉన్నది పరిస్థితి? నేను ఇక్కడి నుంచి రాజస్థాన్ ఉదయపూర్కి వెళ్ళాలి. నాకు ఝాన్సీ నుంచి ట్రైన్ మారాలి, మళ్ళీ కాన్పూర్ నుంచి ఒక ట్రైన్ మారాలి, మళ్ళీ ఆగ్రా నుంచి ఒక ట్రైన్ మారాలి. అన్ని టికెట్ క్యాన్సిల్ చేపించుకున్నాను. 5 అవర్స్ ఆల్రెడీ డిలే. పెద్దపల్లి స్టేషన్ మీద ఉన్నాం. డిరైల్మెంట్ వల్ల డైవర్ట్ అవుతుంది ట్రైన్. ఆల్రెడీ 5 అవర్స్ దగ్గర డిలే అయిపోయాము. ఇప్పుడు చెప్పలేము ఎప్పటికి రీచ్ అవుతాము. చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇన్ఫర్మేషన్స్ కూడా స్లోగా చెప్తున్నారు. 1 అవర్ 2 అవర్స్కి వదులుతున్నారు. ఒకేసారి చెప్పట్లేదు. 4 అవర్స్ 5 అవర్స్ డిలే ఉంటుందని బండిలు స్లోగా బండిని నడిపించి స్టేషన్స్ మీద 2 అవర్స్కి ఇన్ చేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ఫర్మేషన్స్ ముందు ఇస్తే కొద్దిగా జనాలు క్యాన్సిల్ చేసుకుంటారు, డైవర్ట్ చేసుకుంటారు, ఏదో ఒకటి జరుగుతాయి. స్లోగా బండిని నడిపిస్తున్నారు. 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ అయిపోయింది. ప్రయాణికులు ముందస్తు ప్లాన్తోనే వారి గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం కొంతమంది స్పోర్ట్స్ గేమ్స్ ఫెడరేషన్, స్కూల్ గేమ్ ఫెడరేషన్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తున్నది? ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? మేము యాక్చువల్గా నిన్న నైట్ జీటీకి బుక్ చేసుకున్నామండి. ఇక్కడ నుంచి దరిదాపు మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా దరిదాపు ఒక 20 మంది పిల్లలు వెళ్తున్నారు. మేమందరం కూడా లింక్ ట్రైన్ అనమాట. ఇది ఢిల్లీ వరకు వెళ్తే మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ మేము జమ్మూకి వెళ్ళాలి. సో పిల్లలతోటి, పెద్దవాళ్ళు అంటే అడ్జస్ట్ అవుతాం కాబట్టి పిల్లలతోటి. సో రైల్వే వాళ్ళు ఏంటంటే ఇదేదో కొంచెం మాకు ముందే ప్రత్యామ్నాయ మార్గం చేస్తే దీనికి ఆల్టర్నేట్గా విజయవాడ వెళ్ళటమో లేకపోతే ఏ రీతిగా వెళ్ళటమో మాకు కొంచెం, ఎందుకంటే లింక్ మళ్ళీ మీరు జమ్మూ వెళ్ళాలి. ఢిల్లీ మీరు ఎప్పుడు వరకు అక్కడ పార్టిసిపేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఎన్ని గంటలు డిలే అవుతుంది? ఇప్పుడు మేమైతే 16వ తారీఖు వరకు వెళ్ళాలి సార్. అక్కడ మేము ఎందుకైనా మంచిదని చెప్పేసి కొంచెం ముందు బుక్ చేసుకున్నాము. కానీ అది బుక్ చేసుకున్నా కానీ ఈ టైంకల్ ఈ ట్రైన్ నాగపూర్లో ఉండాలి. మేము ఇంకా తెలంగాణలోనే ఉన్నాం. ఇది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మళ్ళీ వయా నిజామాబాద్, ఆదిలాబాద్ అలా అంటున్నారు. ఇది 15వ తారీఖు కూడా వెళ్తలేదు, డౌట్గా ఉంది. సో రైల్వే అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ ముందస్తుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి ప్రత్యామ్నాయ మార్గం మేము చేసుకోగలిగేవారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళకి సమాచారం అందించారా? ఇట్లాంటి ప్రమాదం జరిగిందని ఏమన్నా అవకాశం ఉందా? ఇచ్చారు సార్, వాళ్ళు కూడా ఇచ్చారు. కొంతమంది కొంతమంది క్యాన్సిల్ చేసుకుని ఫ్లైట్లో కూడా వెళ్తున్నారు. ఎందుకంటే అవి నేషనల్స్ గేమ్స్ కాబట్టి ఫ్లైట్లో వెళ్తున్నారు. మేము ఏంటంటే ఆల్రెడీ ఇరకపోయాం మధ్యలో ట్రైన్లో. ఇప్పుడు మాకు ఎటువంటి ఆప్షన్ లేదు. సో రైల్వే వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా చేస్తే మేము ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా చేసుకోగలం. రైల్వే శాఖ త్వరితగతిన సమాచారం అందిస్తే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున పార్టిసిపేట్ కావడానికి వెళ్తున్న పిల్లలు ఇక్కడే ఆగిపోయారు. కొంతమంది జమ్మూ వెళ్ళాలి, కొంతమంది రాజస్థాన్ వెళ్ళాలి. వివిధ మార్గాల ద్వారా వారి గమ్యస్థానం చేరాలంటే మరి ఎంత టైం పడుతుందో ఏమో తెలియనటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు ఖచ్చితమైన త్వరితగతిన సమాచారం ఇస్తే ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకోవడానికి సిద్ధమని చెప్పి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల వద్ద గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఒకదానిపై ఒకటి ట్రాక్ దెబ్బతింది. 3 బోగీలు పూర్తిగా దెబ్బతినడంతో రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రస్తుతం కొంతమంది ప్రయాణికుల్ని పెద్దపల్లిలోనే దించడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మంచిర్యాల వెళ్ళాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా మంచిర్యాలలో దిగాలి సార్. అంటే రామగుండం దిగాలి. మరి రామగుండం ట్రైన్లు డైవర్ట్ అవ్వే అని చెప్పేసి ఇక్కడ పెద్దపల్లి ఆపేశారు. ఇక్కడ నుంచి మళ్ళీ అది బస్సు ఏదో క్యాచ్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. కొంచెం ఇబ్బంది సార్. లైట్ అక్కడ 10 o'clock ట్రైన్ అయితే 12:15కి ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అదో 2.5 hours వేస్ట్. ఇక్కడ ఇది టైం వేస్ట్. మొత్తం మీద ప్రయాణికులు అయితే కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇక్కడ మంచిర్యాల వెళ్ళాల్సినటువంటి వాళ్ళు రామగుండంలో దిగుతారు. రామగుండంలోకి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేయడం వల్లనే తమ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. మంచిర్యాల ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను రద్దు చేశారు, డైవర్ట్ చేశారు. దీనికి సంబంధించి ఎక్స్ప్రెస్ రైళ్ళు అలాగే ఇతర రైళ్ల మార్గాలను కూడా మళ్లించడం జరిగింది. కొంతమంది రైల్వే ట్రాక్ సంబంధించి
సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు? డైవర్ట్ చేసినట్టున్నారు. మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాం సార్. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ మాకు 6:30 ట్రైన్ సార్. మళ్ళీ అక్కడి నుంచి పంజాబ్కి వెళ్ళాలి కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నాం ట్రైన్. కాబట్టి ఇంకా వేరే ట్రైన్ పట్టుకుని వెళ్ళాలి. మేబీ రేపు సాయంత్రం చేరొచ్చు మేము. అంటే ఇక్కడ గూడ్స్ రైలు ప్రమాదం జరగడం వల్ల ఇదంతా ఒకదానికొకటి ఇబ్బంది. గూడ్స్ రైల్లో నిన్న టీసీ గారు అన్నారు మంచిర్యాలలో గూడ్స్ ట్రైన్ యాక్సిడెంట్ అయిందని చెప్పి. దానివల్ల మాకు ఇన్కన్వీనియన్స్ మాకు చెప్పాలంటే టైంకి చేరలేకపోతున్నాం. మొత్తం మీద పక్కా ప్లాన్తో ఒక స్కెడ్యూల్ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గూడ్స్ రైలు ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడం వల్ల రైల్వే మార్గాలను మళ్లించడం జరిగింది. ఇతర మార్గాల ద్వారా వెళ్ళడానికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ట్రాక్ పునరుద్ధరణకి ఇప్పుడిప్పుడే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించాము. మరి సాయంత్రం వరకు కూడా ఇది పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు రైల్వే ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ముందస్తు ప్లాన్తో వెళ్ళినటువంటి ప్రయాణికులందరూ కూడా వారి యొక్క స్కెడ్యూల్లో మార్పు చేయాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది ప్రయాణికులు వాళ్ళ యొక్క ప్రయాణం చేయాల్సినటువంటి రైల్వే టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.